రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నాయకులు జాకీర్ గారి మృతి పట్ల మంత్రి పొంగూరు నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని 42, 43 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు జాకీర్ గారు ఒంగోలు సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. ప్రమాద సమయంలో వెంటనే స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. జాకీర్ పార్టీ బలోపేతానికి ముఖ్యంగా డివిజన్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయటంలో కీలక పాత్ర పోషించారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు జాకీర్ గారి మృతి పట్ల మంత్రి పొంగూరు నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని 42, 43 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు జాకీర్ గారు ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. ప్రమాద సమయంలో వెంటనే స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. జాకీర్ పార్టీ బలోపేతానికి ముఖ్యంగా డివిజన్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయటంలో కీలక పాత్ర పోషించారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సీనియర్ నాయకులు జాకీర్ గారి మృతి పట్ల మంత్రి పొంగూరు నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని 42, 43 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు జాకీర్ గారు ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. ప్రమాద సమయంలో వెంటనే స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. జాకీర్ పార్టీ బలోపేతానికి ముఖ్యంగా డివిజన్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.
టీడీపీ సీనియర్ నాయకులు జాకీర్ గారి మృతి పట్ల మంత్రి పొంగూరు నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు అందించేందుకు. పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఏదైతే టీడీపీ సీనియర్ నేత జాకీర్ మృతి పట్ల కూడా మంత్రి నారాయణ అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒంగోలులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కూడా జాకీర్ అయితే మాత్రం మృతి చెందడం జరిగింది. మరి దీనిపై నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 42, 43 సంబంధించినటువంటి డివిజన్ల క్లస్టర్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి పార్టీ నాయకులు అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి అయితే మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా పార్టీలు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి జాకీర్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల కూడా ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. జాకీర్ గత కొంతకాలంగా కూడా పార్టీ బలోపేతానికి ముఖ్యంగా కూడా డివిజన్ స్థాయి నుంచి కార్యకర్తలు సమన్వయం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా అయితే మాత్రం తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న దురదృష్టవశాత్తు కూడా ఆయన వాహనంలో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆయన రోడ్డు ప్రమాదంలో అయితే మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజు అయితే మాత్రం ఆయన మృతి చెందడం పట్ల అయితే మాత్రం దీనిపై తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు అయితే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. జాకీర్ లాంటి మహా నేతగా దాదాపుగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడం కానీ ప్రతి అంశంలో జాకీర్ అయితే మాత్రం కొంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మృతి పట్ల అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జాకీర్ కుటుంబ సభ్యులకి అయితే మాత్రం మంత్రి నారాయణతో పాటు పలువురు మంత్రులు అయితే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిసి తాము అండగా ఉంటామని అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నెల్లూరు నగరంలో కూడా దాదాపుగా కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా పార్టీకి అనేక సేవలు జాకీర్ చేశారని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఆయన మృతికి సంబంధించి కూడా తీవ్ర విచారం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రాధిక, ఫర్ ద అప్డేట్స్ పవన్.